హాయ్ ఫ్రెండ్స్, జీవి ప్రకాష్ కుమార్, తేజు అశ్విని హీరో హీరోయిన్లుగా, ఒకరికొకరు శ్రీకాంత్, ఆవకాయ బిర్యానీ బిందు మాధవి ప్రధాన పాత్రలు పోషించిన బ్లాక్మెయిల్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ తమిళ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మణి ఒక డ్రైవర్ మందుల షాప్ లో ఉన్న ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఓ డ్రగ్ ప్యాకెట్ మిస్ అయి తన లవర్ కిడ్నాప్ కి గురవుతుంది. ఆ లవర్ ని విడిపించుకోవడం కోసం, ఆ డ్రగ్స్ కి సంబంధించిన మనీ ఇవ్వడం కోసం అశోక్ అనే ఒక బిజినెస్ మ్యాన్ యొక్క కూతుర్ని కిడ్నాప్ చేయాలనుకుంటారు. అసలు కిడ్నాప్ చేసే సమయానికి అక్కడ ఆ పాప ఉండదు. అసలు ఆ పాప ఏమైంది, ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేశారు, అశోక్ భార్య అర్చన వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు బ్లాక్మెయిల్ ఎవరిని చేశారు అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఒక కాంప్లికేటెడ్ కథని దర్శకుడు మారన్ ఓకే అనిపించేలా తీశాడు. అదిరిపోయే విధంగా బీభత్సంగా తీయలేకపోయాడు. శామ్ సిఎస్ అందించిన మ్యూజిక్ కూడా అంత గొప్పగా అనిపించదు. పాటలు 3 ఉంటాయి, ఓకే ఏదో వచ్చేలా అన్నట్లు ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలాగే ఉంది తప్ప వావ్ సూపర్ అన్నట్లేదు. ఈ సినిమాలో రెడిన్ కింగ్స్లే ఉన్నాడు కానీ పెద్దగా కామెడీ పండించింది ఏమీ లేదు. రమేష్ తిలక్ హీరో ఫ్రెండ్ పాత్రలో ఓకే అనిపిస్తాడు. హీరోయిన్ పాత్ర తేజు అశ్విని బాగానే పోషించింది. చూడడానికి ఓకే పర్వాలేదు అంతే. బిందు మాధవి మాత్రం చూడడానికి చాలా బాగుంది, ఆకట్టుకుంది. ఆమె పాత్ర చుట్టూ కూడా సినిమా కథ నడుస్తూ ఉంటుంది. శ్రీకాంత్ పాత్ర ఓకే అనిపిస్తుంది. అతను పెద్దగా చేయడానికి ఏమీ లేదు, ఉన్నంతలో ఓకే అనిపిస్తాడు. జీవి ప్రకాష్ ఎప్పట్లాగే 2-3 ఎక్స్ప్రెషన్స్ తోనే ఏదో అలా యాక్ట్ చేశాడు అంతే. అతను కూడా పెద్దగా చేసిందేం లేదు. విలన్స్ గా నటించిన వాళ్ళందరూ మాత్రం చాలా బాగా కష్టపడ్డారు, బాగా యాక్ట్ చేశారు. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి. చేజింగ్ సీన్స్ ఓకే అనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్ గా తీయాల్సిన ప్లాట్ ఉన్నా సరే దర్శకుడు సరిగ్గా తీయడంలో, ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఒక్కసారి ఈ సినిమాని చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీతో ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?